ఓకే, సో ఇవాళ మనం యూనిట్ 4లో సి రీడింగ్ కాంట్ కంట్రీస్ ఎనీమోర్ రిటన్ బై ది రస్కిన్ బాండ్. సో రస్కిన్ బాండ్ అనే అతను చాలా ఫేమస్ చిల్డ్రన్ స్టోరీస్ రాయడంలో ఆయన బాగా ఫేమస్. ఓకే, సో ఈయనకి సాహిత్య అకాడమీ అండ్ పద్మశ్రీ వచ్చింది, అవార్డ్స్ అనేవి వచ్చింది. సో స్టోరీ చూడండి, కాంట్ కంట్రీస్ ఎనీమోర్. He stood on the grass ridge by the side of the road and looked over the garden wall at old house. సో అక్కడ రోడ్ గ్రాస్ కి ఎడ్జ్ లో నుంచుని ఒక హౌస్ ని చూస్తూ ఉన్నాడు. ఏమని? ఇట్ హ్యాడెంట్ చేంజ్డ్ మచ్, అది పెద్దగా చేంజ్ అవ్వలేదు. ద ఓల్డ్ హౌస్ బిల్ట్ ద సాలిడ్ బ్లాక్స్ ఆఫ్ గ్రానైట్ వాజంట్ ఆల్టర్డ్ అట్ ఆల్. సో అవి ఏ స్టోన్ అయితే కట్టారో ఆ స్టోన్స్ తోనే ఉంది. అంటే ఇతను చిన్నప్పటి హౌస్ అనమాట. బట్ there was a new outhouse where there were fewer trees. సో అక్కడ చిన్న అవుట్ హౌస్ కొన్ని ట్రీస్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రాగా తిని చిన్నప్పటికి దానికన్నా. He was glad to see the jackfruit tree still stood at the side of the building casting its shade on the wall. సో ఏముందంట, ఇంకా తను చిన్నప్పుడు ఉన్న జాక్ ఫ్రూట్ ట్రీ అంటే పనస చెట్టు, సో అది ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంది. సో ఎలా ఉందంట, వాళ్ళు ఉన్నప్పుడు ఆ జాక్ ఫ్రూట్ ట్రీ షేడ్ వాళ్ళ హౌస్ మీద పడేది. ఇక్కడ చూడండి పిక్చర్లో ఎలాగైతే షేడ్ పడుతుందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, చేంజ్ ఏం రాలేదు. He remembered his grandmother saying, "A blessing rests on the house where the shadow of the tree falls." సో ఏమైందంటే వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పింది, ఏమైంది? ఏ బ్లెస్సింగ్ రెస్ట్ ఆన్ ద హౌస్ వేర్ ద షాడో ఆఫ్ ద ట్రీ ఫాల్స్. సో చెట్టు నీడ వాళ్ళకి ఒక హౌస్ లాగా ఉంది. అప్పుడు ఎలా అయితే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది తను చూసినట్టు. నెక్స్ట్ చూడండి, అండ్ సో ద ప్రెసెంట్ ఓనర్స్ మస్ట్ ఆల్సో బి రిసీవింగ్ ద ట్రీ బ్లెస్సింగ్స్. సో తను చిన్నప్పుడు ఎలాగైతే ఆ పనస చెట్టు నీడైతే వీళ్ళ హౌస్ మీద ఎలాగైతే పడేదో ఇప్పుడు కూడా సేమ్, ఇప్పుడు ఎవరైతే మా ఇంట్లో ఉన్నారో వాళ్ళ హౌస్ మీద కూడా సేమ్ అలాగే పడుతుంది ఆ షాడో. At the spot where he stood there had once been a turnstile, and as a boy he would swing on it, going round and round until he was quite dizzy. సో ఏమందంట, అక్కడ ఒక గేట్ ఉండేది ఆ హౌస్కి. టర్న్ స్టైల్ అంటే ఒక గేట్ రౌండ్గా తిరుగుతుంది, అటువంటి గేట్ ఉండేది. సో అండ్ ఆ గేట్ పట్టుకుని తను ఆ గేట్ మీద ఊగుతూ ఉండేవాడు తిరుగుతూ, గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అంటిల్ హీ వాజ్ క్వైట్ డిజీ. సో డిజీ అంటే అలసిపోవడం. సో తనకి ఆయాసం వచ్చే వరకు ఆ గేట్తో ఆడుకునేవాడు చిన్నప్పుడు. నౌ ద టర్న్ స్టైల్ హ్యాడ్ గోన్. సో ఇప్పుడు ఆ టర్న్ స్టైల్ లేదు, ఇక్కడ నార్మల్ గేట్ ఉంది, రౌండ్ గేట్ లేదు. ద ఓపెనింగ్ వాల్డ్ అప్. సో ఆ గోడ కూడా కొంచెం పెంచారు. టాల్ హాలీహాక్స్ గ్రో ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్. హాలీహాక్స్ అంటే ఇక్కడ పొడుగ్గా ఉన్నాయి చూడండి పిక్చర్లో మీకు ట్రీస్. సో వీటిని హాలీహాక్స్ అంటారు, అవి తిన్నగానే ఎదుగుతాయి. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? ఇట్ వాజ్ ఎ డిసంబాడీడ్ వాయిస్ ఎట్ ఫస్ట్. సో ఇలా అతను ఆ గేట్ ముందు ఆ హౌస్ ముందు నుంచి చూస్తున్నాడు, ఇవన్నీ మారినాయా, ఎలా ఉంది హౌస్, ఈ షాడో అన్నీ సేమ్గా ఉన్నాయా అని. సో అప్పుడు తిరిగి ఒక డిసంబాడీడ్ వాయిస్, డిసంబాడీడ్ అంటే అక్కడ ఎవరు కనిపించలేదు కానీ ఒక వాయిస్ వినబడింది. ఏంటంట, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, మీరు ఏం చూస్తున్నారు అని అడిగింది. మూమెంట్స్ లేటర్ ఏ గర్ల్ స్టూడ్ ఫ్రేమ్డ్ బిట్వీన్ డార్క్ రెడ్ హాలీహాక్స్ స్టేరింగ్ ఎట్ ద మ్యాన్. సో అక్కడ ఒక గర్ల్ వచ్చింది, బిట్వీన్ ద డార్క్ రెడ్ హాలీహాక్స్ స్టారింగ్ ఎట్ ద మ్యాన్. స్టేరింగ్ అంటే ఆ మనిషిని చూస్తూ, హాలీహాక్స్ అంటే చెప్పాను కదా, ఈ హాలీహాక్స్ బిట్వీన్లో ఒక వే ఉంది, ఈ వే నుంచి ఒక గర్ల్ వచ్చిందనమాట. She was only 12 or 13, slim and dark with lively eyes and long black hair. సో తనకి ఎలా ఉందంటే 12 or 13 ఇయర్స్ ఉంటాయి, స్లిమ్ అండ్ డార్క్ విత్ లివ్లీ ఐస్ అండ్ లాంగ్ బ్లాక్ హెయిర్. సో స్లిమ్గా ఉంది కానీ కొంచెం బ్లాక్గా ఉంది, విత్ లివ్లీ ఐస్ అండ్ లాంగ్ బ్లాక్ హెయిర్. ఓకే, ఐ ఆమ్ లుకింగ్ ఎట్ ద హౌస్. సో ఏమని చెప్తున్నానంట, తను అడిగిన క్వశ్చన్కి ఏమని అడిగింది, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, మీరు ఏం చేస్తున్నారని అడిగితే ఐ ఆమ్ లుకింగ్ ఎట్ ద హౌస్ హీ సెడ్. ఏమని చెప్పాడంట, నేను ఇంటిని చూస్తున్నాను అన్నాడు. వై, ఎందుకు, డూ యూ వాంట్ టు బై ఇట్,
మీరు ఏమైనా కొందాం అనుకుంటున్నారా అని అన్నాను. ఈజ్ ఇట్ యువర్ హౌస్, ఇది మీ హౌసా అని అడిగా. ఇప్పుడు తను అడిగాడు ఆ గర్ల్ని. ఇట్స్ మై ఫాదర్స్. ఆ గర్ల్ ఏం చెప్పింది, ఇది మా నాన్నగారిది అని చెప్పింది. అండ్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? సో ఇప్పుడు ఏమడిగాడు, ఇప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ అడిగాడు, ఈ మ్యాన్ గర్ల్ని అడిగాడు ఏమని, మీ ఫాదర్ ఏం చేస్తారండి. హీ ఈజ్ ఓన్లీ ఏ కొలనల్. సో కొలనల్ అంటే ఆర్మీలో ఒక పొజిషన్ అన్నమాట, అంటే ఒక కేటగిరీస్ ఉంటాయి. సో కొలనల్ అండి, ఓన్లీ ఏ కొలనల్. కొలనలేనా అని అంటున్నాడు. వెల్ హీ వుడ్ హ్యావ్ బీన్ ఏ బ్రిగేడియర్ బై నౌ. ద మ్యాన్ బర్స్ట్ అవుట్ లాఫింగ్. సో ఏమని అడిగితే ఓన్లీ కొలనలేనా, హీ షుడ్ హ్యావ్ బీన్ ఏ బ్రిగేడియర్ బై నౌ. బ్రిగేడియర్ అంటే కొలనల్ కన్నా కొంచెం హై పొజిషన్. సో ఇట్స్ నాట్ ఫన్నీ షీ సెడ్, ఈవెన్ మమ్మీ సేస్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఏ బ్రిగేడియర్. సో ఏమందంట, మీ నాన్నగారు ఇంకా కొలనలేనా, ఎప్పటి నుంచో కొలనల్గానే ఉంటున్నారా, ఇంకా బ్రిగేడియర్ అవ్వలేదా అని అంటే మా మదర్ చెప్పింది అవుతారు అని చెప్తుంది. ఇట్ వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ హిస్ టంగ్ టు మేక్ ఏ విట్టి రిమార్క్. సో ఏమన్నదంట, ఇట్ వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ హిస్ టంగ్, perhaps that's why he is still a colonel. So but he did not want to give offense. They stood on either side of the wall appraising each other. సో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీరు హౌస్ కొన్నారు, ఇలా మాట్లాడుకున్న తర్వాత ఏమైందంటే, వెల్ షీ సెడ్ ఫైనల్లీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బై ద హౌస్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, ఐ యూజ్ టు లివ్ హియర్ వన్స్. సో మీరు ఈ హౌస్ కొనకపోతే ఇక్కడ ఎందుకు నుంచున్నారు అని అడుగుతుంది. ఐ యూజ్ టు లివ్ హియర్ వన్స్. ఏమంటున్నాడు తను, నేను ఇక్కడ ఒకప్పుడు ఉండేవాడిని ఈ హౌస్లో. అప్పుడు తను ఏమంటుందంటే, ఓ 25 years ago యాజ్ ఏ బాయ్, యాజ్ ఏ యంగ్ మ్యాన్, అండ్ దెన్ మై గ్రాండ్ మదర్ డైడ్ అండ్ వీ సోల్డ్ ద హౌస్ అండ్ వెంట్ అవే. సో 25 years బ్యాక్ స్టోరీ అనమాట. ఆ హౌస్ అప్పుడు మేము ఉండేవాళ్ళం, అప్పుడు నేను యంగ్గా ఉండేవాడిని, మై గ్రాండ్ మదర్ డైడ్. వాళ్ళ గ్రాండ్ మదర్ ఎప్పుడైతే చనిపోయిందో ఆ హౌస్ అమ్మేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. షీ వాజ్ సైలెంట్ ఫర్ ఏ వైల్ టాకింగ్ ఇన్ హిస్ ఇన్ఫర్మేషన్. సో తను ఏమైందంటే మాట్లాడుతున్నాను కదా, తను మాట్లాడుతుంటే ఆ గర్ల్ తను అటెన్షన్గా వింటుంది. దెన్ షీ సెడ్, అండ్ యూ హ్యాడ్ లైక్ టు బై ఇట్ బ్యాక్ నౌ బట్ యూ డోంట్ హ్యావ్ ద మనీ. హీ డిడ్ నాట్ లుక్ వెరీ ప్రాస్పరస్. సో ఇప్పుడు నువ్వు కొందాం అనుకుంటున్నావా అని ఫస్ట్ అడిగింది. సో కొనడానికి నా దగ్గర మనీ లేదు. హీ డిడ్ నాట్ లుక్ వెరీ ప్రాస్పరస్. సో చూడడానికి తను ఎలా ఉన్నాడంటే అప్పుడు అంత ఏదో రిచ్ పర్సన్గా అంత లేడు, మామూలుగా అంత కొనే అంత పర్సనాలిటీ ఏం కనిపించలేదు తనకి. నో, ఐ వాజంట్ థింకింగ్ ఆఫ్ బై ఇట్ బ్యాక్, వాంటెడ్ టు సీ ఇట్ అగైన్, దట్స్ ఆల్. నేను ఇది కొనడానికి రాలేదు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంటున్నాడు. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ ఇన్ ఇట్? సో మీరు ఎంతకాలం ఉన్నారు ఇక్కడ నుంచి? ఓన్లీ 3 years. షీ స్మైల్డ్. సో తను అడిగాడు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ హౌస్లో అన్నాడు. సో గర్ల్ ఏం చెప్పిందంటే 3 years నుంచి ఉన్నామని. షీ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఎ మెలాన్ అండ్ దేర్ వాజ్ స్టిల్ జ్యూస్ ఇన్ విత్ ద కార్నర్స్ ఆఫ్ హర్ మౌత్. సో అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ని పలకరించేటప్పుడు ఆ గర్ల్ ఏం చేస్తుందంటే వాటర్ మెలాన్ తింటుంది, ఒక పుచ్చకాయ. సో అది ఇంకా సగంలోనే ఉంది, నోట్లోనే ఉండగా మాట్లాడుతుంది. వుడ్ యూ లైక్ టు కమ్ ఇన్ అండ్ లుక్ మోర్ క్లోజ్? సరే మీరు ఈ హౌస్ చూద్దామని వచ్చారు కదా, లోపలికి వచ్చి చూడొచ్చు కదా అని అంటుంది. వుడెంట్ యువర్ పేరెంట్స్ మైండ్? సో అప్పుడు ఏమనిందంటే ఆ గర్ల్, మీ పేరెంట్స్ ఏమనుకోరా అని అంటుంది. దే హ్యావ్ గాన్ టు ద క్లబ్, దే వోంట్ మైండ్. సో వాళ్ళు క్లబ్కి వెళ్ళారు, వాళ్ళు ఏమనుకోరు. ఐ ఆమ్ అలౌడ్ టు బ్రింగ్ మై ఫ్రెండ్స్ హోమ్, ఈవెన్ ఎల్డర్లీ ఫ్రెండ్స్ లైక్ మీ. సో తను ఏమడిగాడంటే ఐఎమ్ అలౌడ్ టు బ్రింగ్ మై ఫ్రెండ్స్ హోమ్. సో గర్ల్ ఏం చెప్పిందంటే, నేను మన ఫ్రెండ్స్ని తీసుకొస్తాను అప్పుడప్పుడు. అప్పుడు తనేమన్నాడంటే ఆ ఓల్డ్ మ్యాన్, పెద్దవాళ్ళు కూడా, నీ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చిన ఏమనుకోరు కదా అని అంటున్నాడు. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఓ జస్ట్ మిడిల్ ఏజ్డ్ బట్ ఫీలింగ్ యంగ్ టుడే. అండ్ టు ప్రూవ్ ఇట్ he decided I had time to over the wall instead of going round to the gate. He got up on the wall at all right but had to rest there breathing heavily. సో ఇప్పుడు ఇంట్లోకి రమ్మంది కదా గర్ల్, ఇంట్లో లోపలికి వచ్చి చూస్తారా, మీరు చిన్నప్పుడు హౌస్ అన్నారు కదా. నేను ఏం చేశానంటే గేట్ తీస్తానంటే గేట్ తీయొద్దు, నేను గోడ మీద దూకెళ్తాడు అనమాట. సో గోడ నుంచి దూకేటప్పటికి
కొంచెం ఏజ్డ్ పర్సన్ కదా, ఒక్కసారిగా వాల్ మీద కూర్చుని పోతాడు, వాల్ మీద జంప్ చేసి ఆ వాల్ మీద కూర్చుని పోతాడు. సో కూర్చున్న తర్వాత బ్రీతింగ్ హెవీలీ, సో కొంచెం ఆయాసం వస్తుంది. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఆన్ ద ఫ్లయింగ్ ట్రాపీస్ హీ మట్టర్డ్ టు హిమ్సెల్ఫ్, ఐ విల్ హెల్ప్ యూ షీ సెడ్ అండ్ గేవ్ హిమ్ హర్ హ్యాండ్. సో ఏమంటుందంట, సో ఆ గోడ మీద కూర్చుని పడిపోయేటప్పటికి మీకు బాగా కొంచెం ఏమంది, సో తనలో తను అనుకుంటున్నాడు, సో అప్పుడు కాబట్టి దూకాను ఒక ఏజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను దూకలేకపోతున్నాను అని అనుకున్న గోడ దూకుతాడు. దూకిన తర్వాత గోడ మీద కూర్చుని పోయి ఒకసారి ఆయాసం వస్తే దాని మీద అలా ఉంటాడు. సో అప్పుడు తను ఏమంటుంది, నేను హెల్ప్ చేయను అని అడుగుతుంది. He slithered down into a flower bed, shattering a stem of the hollyhock. ఏమవుతాడంటే ఇక్కడ హోలీహాక్స్ ఉన్నాయి కదా, సో ఈ ట్రీస్ మీద పడతాడు, ఆ ట్రీస్ మీద పడిపోతాడు. As they walked across the grass, he spotted a stone bench under a mango tree. సో అక్కడ మొత్తం మీద పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఒక మ్యాంగో ట్రీ ఉంటుంది, మ్యాంగో ట్రీ కింద ఒక బెంచ్ ఉంటుంది. సో ఆ బెంచ్ దగ్గరికి వెళ్తారు. చూడండి, when she was tired of burning rose bushes and bougainvillea. సో అక్కడ ఏమవుతుందంటే ఆ మ్యాంగో ట్రీస్ పక్కన ఇంకొన్ని ట్రీస్ ఉంటాయి, ఆ ట్రీస్ పేరు అక్కడ చూడండి, రోజ్ బుషెస్ అండ్ బోగన్విలియా. బోగన్విలియా అనేది ఒక ట్రీ నేమ్. లెట్స్ జస్ట్ సిట్ హియర్ హీ సెడ్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్. సో తను ఏమంటాడంటే ఆ గర్ల్ ఏమో ఇంట్లోపలికి తీసుకెళ్తానండి, చూస్తారు కదా. సో అక్కడికి ఏమవుతుంది, మ్యాంగో ట్రీ కింద ఒక బెంచ్ ఉందా, బెంచ్ దగ్గర కూర్చుందాం అక్కడ అని చెప్తాడు. హీ సాట్ బిసైడ్ హిమ్ ఆన్ ద బెంచ్. సో వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటారు ఒకరి పక్కన ఒకరు. ఇట్ వాజ్ మార్చ్, ద మ్యాంగో ట్రీ వాజ్ ఇన్ బ్లోసమ్, ఏ స్వీట్ రేదర్ హెవీ ఫ్రాగ్రెన్స్ డ్రెంచ్డ్ ద గార్డెన్. సో అది ఏంటది, మార్చ్. సో మార్చ్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే సమ్మర్ అనుకోండి. సమ్మర్లో మ్యాంగో ట్రీస్ బ్లాసమ్స్ అనమాట, అంటే బ్లాసమ్ అంటే పళ్ళు పూస్తాయి మ్యాంగో ట్రీస్, మామిడికాయలు. సో ఈ స్వీట్ రేదర్ హెవీ ఫ్రాగ్రెన్స్ డ్రెంచ్డ్ ద గార్డెన్. డ్రెంచ్డ్ అంటే ఇక్కడ మొత్తం వాళ్ళ అక్కడ ఉన్న ప్లేస్ అంతా ఈ బ్లాసమ్స్ కదా, బ్లాసమ్స్ అంటే మా పళ్ళు పూయడం. సో ఈ పళ్ళు స్మెల్ మొత్తం ఆ చుట్టుపక్కలంతా వస్తుంది. ఫ్రాగ్రెన్స్ అంటే స్మెల్, డ్రెంచ్డ్ అంటే మొత్తం సరౌండింగ్ అంతా ఈ స్మెల్తోనే నిండిపోయింది. They were silent for some time. The man closed his eyes and remembered other times the music of piano, chiming of grandfather's clocks, constant pitter of budgieries on the veranda, his father cracking up the old girl. So అక్కడ కూర్చొని ఒకసారి మొత్తం అక్కడ ఉన్న చిన్నప్పుడు ఉన్న ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాడు. I used to climb the jackfruit tree, he said opening his eyes, and I don't like the jackfruit though, do you? సో ఏమనుకున్నాడు, అక్కడ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్, వాళ్ళ మ్యూజిక్ ఆఫ్ పియానో ఒకటి, గ్రాండ్ ఫాదర్స్ క్లాక్స్ చిమ్మింగ్. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ యొక్క క్లాక్స్ సౌండ్ విన్నాడు. అండ్ ద కాన్స్టెంట్ బిటర్ ఆఫ్ వరండా, ఇక్కడ బడ్జీ గిరాస్ అని ఉన్నాడు కదా, బడ్జీ గిరాస్. సో అవి బర్డ్స్ అనమాట, ఆ బర్డ్స్ సౌండ్స్ వినేవాడు వరండాలో వచ్చినప్పుడు. అండ్ ఏంటంటే హిస్ గ్రాండ్ ఫాదర్ ఓల్డ్ కార్ యొక్క క్రాంకింగ్ అంట, సౌండ్, ఆ సౌండ్ని క్రాంకింగ్ అంట. సో ఇవన్నీ అక్కడ కూర్చుని గుర్తు చేసుకున్న తర్వాత మళ్ళీ ఐస్ ఓపెన్ చేసి, నాకు జాక్ ఫ్రూట్ ట్రీ అంటే ఇష్టం లేదు కానీ నేను జాక్ ఫ్రూట్ ట్రీ ఎక్కేవాడిని అని అంటాడు. సో ఎక్కి ఏం చేసేవాడు చూడండి, ఇట్స్ ఆల్ రైట్ ఇన్ పికిల్స్ ఐ సపోజ్. సో ద ట్రీస్ వాజ్ ఈజీ టు క్లైమ్, ఐ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఇట్. సో ఏమన్నాడు, నేను సో తనకి ఇష్టం లేదని చెప్పాడు జాక్ ఫ్రూట్ ట్రీ ఆ గర్ల్తో. ఆ గర్ల్ ఏమంటుంది, సో అది పికిల్స్లో బాగుంటుందేమో అని అంటుంది. సో వాళ్ళంతా మాట్లాడుకున్న తర్వాత, డూ యూ వాంట్ టు క్లైంబ్ ఇట్ అగైన్, మై పేరెంట్స్ వోంట్ మైండ్. సో మీరు ఈ జాక్ ఫ్రూట్ ట్రీ మళ్ళీ ఎక్కుతారా, మా పేరెంట్స్ ఏమనుకోరు అని చెప్తుంది. చూడండి, నో నాట్ ఆఫ్టర్ క్లైంబింగ్ ద గార్డెన్ వాల్, జస్ట్ సిట్ హియర్ అండ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ టాక్. సో ఏమంటున్నాడు, ఇప్పుడు నేను ఎక్కను, ఆల్రెడీ వాల్ ఎక్కాను కదా, సో ఇప్పుడు నా వల్ల కాదు, సో ఇక్కడ కొద్ది నిమిషాలు ఇక్కడ కూర్చున్నామని చెప్తున్నాడు. ఐ మెన్షన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ బికాస్ ఇట్ వాజ్ మై ఫేవరెట్ ప్లేస్. డూ యూ సీ ద థింగ్ బ్రాంచ్ స్ట్రెచింగ్ అవుట్ ఓవర్ ద రూట్. సో జాక్ ఫ్రూట్ ట్రీ ప్లేస్ అనేది తనకి చాలా ఫేవరెట్ ప్లేస్. జాక్ ఫ్రూట్ ట్రీ అంటే ఇష్టం లేదు కానీ అక్కడ ప్లేస్ అంటే ఇష్టం అని చెప్తున్నాడు.
So halfway along it there is a small hollow in which I used to keep some my treasures. So ఆ జాక్ ఫ్రూట్ ట్రీ ఉంది కదా, సో మీరు జాక్ ఫ్రూట్ ట్రీలో ఇక్కడ ట్రీ దగ్గర ఒక బ్రాంచ్కి ఒక హాలో ఉంటుంది, ఒక హోల్. సో ఆ హాలోలో తను ఏం చేశాడంటే ఒక ట్రెజర్స్ పెట్టాడు, తన వస్తువులు. ఇక్కడ ట్రెజర్ అంటే యాక్చువల్గా సంపద అని వస్తుంది, సంపద. ఇక్కడ ఏంటంటే కొన్ని వస్తువులు పెట్టాడు. ఓ నథింగ్, వాట్ కైండ్ ఆఫ్ ట్రెజర్స్ అంటే ఎటువంటి వస్తువులు పెట్టామని అడుగుతుంది. ఓ నథింగ్ వెరీ వాల్యుబుల్, నథింగ్ వెరీ వాల్యుబుల్. సో అంత విలువైనవి ఏం కావని చెప్తున్నాడు. మార్బల్స్ ఐ హ్యాడ్ ఓన్, మార్బల్స్ అంటే గోళీలు. సో తను చిన్నప్పుడు ఆడుకున్న గోళీలు. ఏ బుక్ ఐ వాజన్ సపోజ్ టు రీడ్, తనకి ఇష్టం లేని బుక్స్, తనకి చదవాలి ఇంట్రెస్ట్ లేని బుక్స్ కూడా ఆ హోల్లో పెట్టాడు. ఏ ఫ్యూ ఓల్డ్ కాయిన్స్ ఐ హ్యాడ్ కలెక్టెడ్, సో కొన్ని కాయిన్స్ ఒకటి. థింగ్స్ కేమ్ అండ్ వెంట్, సో అలా పెట్టానని చెప్తున్నాడు తనతో. ఐ వాజ్ ఎ బిట్ ఆఫ్ ఎ క్రౌడ్ కలెక్టింగ్ ద బ్రైట్ థింగ్స్ అండ్ పుట్టింగ్ దమ్ అవే. సో నాకు కొన్ని నచ్చినవి కొన్ని నచ్చనివి కూడా అందులో పెట్టానని చెప్తున్నాడు. దేర్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఐరన్ క్రాస్. ఐరన్ క్రాస్ అంటే ఒక మెడల్ లాంటిది, మనకు ఒక మెడల్ లా ఉంటుంది. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క మెడల్ ఒకటి కూడా అందులో పెట్టానని చెప్తున్నాడు. వెల్ నాట్ మై గ్రాండ్ ఫాదర్స్ ఎగ్జాక్ట్లీ, సో అది మా గ్రాండ్ ఫాదర్ది కాదు చెప్పాలంటే. బికాస్ హీ వాజ్ ఎ బ్రిటిష్ అండ్ ఐరన్ క్రాస్ వాజ్ ఎ జర్మన్ decoration awarded for the bravery during the World War and the First World War. When my grandfather fought in France, he got it from a German soldier. So ఏమైందంటే వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఒక వార్ జరిగింది, ఎప్పుడది ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఏమైంది, ఏ జర్మన్ డెకరేషన్ అవార్డెడ్ ఫర్ బ్రేవరీ డ్యూరింగ్ ది వరల్డ్ వార్ ఇన్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో జరిగిన వార్లో వీళ్ళ గ్రాండ్ ఫాదరు వాళ్ళకి డేర్గా ఫైట్ చేశాడు వాళ్ళ తరపున. సో దాని గురించి ఏమైందంటే ఆ జర్మన్ సోల్జరు దీని వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఇచ్చాడు ఏంటి, ఐరన్ క్రాస్. డెడ్ ఆర్ అలైవ్, సో మీ గ్రాండ్ ఫాదర్ ఉన్నారా చనిపోయారని అడుగుతుంది. ఐ బెగ్ యూ పార్డన్, ఓ యు మీన్ ద జర్మన్. I never asked dead, I suppose, or perhaps he was a prisoner. I never asked grandfather, isn't that strange? So బ్రావరీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే దాని తర్వాత వాళ్ళ ఫాదర్ని వేరే వాళ్ళు తన్ని జైల్లో పెట్టుండొచ్చు ఉండకపోవచ్చు అని నాకు తెలియదు అన్నట్టుగా చెప్తున్నాడు. మీకు లాస్ట్లో తెలుస్తుంది. అండ్ ద ఐరన్ క్రాస్ డూ యూ స్టిల్ హ్యావ్ ఇట్. సరే మీ గ్రాండ్ ఫాదర్ గురించి వదిలే, ఉన్నారులే నీకు తెలియదు అన్నావు కదా, ఐరన్ క్రాస్ ఇప్పుడు కూడా అక్కడే ఉందా లేదా అని అడుగుతున్నాను. నో, హీ సెడ్ లుకింగ్ ఇన్ హర్ ఐస్, ఐ లెఫ్ట్ ఇన్ ద జాక్ ఫ్రూట్ ట్రీ. సో నేను అది కూడా జాక్ ఫ్రూట్ ట్రీలో పెట్టాను. ఎస్ యూ లెఫ్ట్ ఇన్ ద ట్రీ, ఎస్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఎట్ ద టైమ్, ప్యాకింగ్ అండ్ సేయింగ్ గుడ్ బై టు ద పీపుల్ అండ్ థింకింగ్ అబౌట్ ద షిప్ ఐ వాజ్ గోయింగ్ టు సెయిల్ దట్ ఐఎమ్ సింప్లీ ఫర్గట్ ఆల్ అబౌట్ ఇట్. సో ఏమైందంట, వీళ్ళు ఇక్కడ ఉన్న విలేజ్ని, వీళ్ళు ఉన్న ఊరి నుంచి వేరే ఊరికి, వాళ్ళు వేరే చోటకి, మేబీ వేరే అదర్ కంట్రీ ఉండొచ్చు, షిప్లో వెళ్తాము అనే ఆనందంలో ఏం చేశానంటే ఈ జాక్ ఫ్రూట్ ట్రీలో ఉన్న థింగ్స్ అన్నీ వదిలేశాడు. వేరే చోటకి మారడానికి వీళ్ళు షిప్ ఎక్కుతున్నారంట. మామూలుగా జర్నీ మనం ట్రైన్లోనే బస్సెస్లో చేస్తాం, వీళ్ళు షిప్లో వెళ్తున్నామన్న ఆనందంలో మొత్తం అన్నీ అక్కడే వదిలేశాను, నేను మొత్తం మర్చిపోయాను. She was silent, considering her finger on her lips, her gaze fixed on the jackfruit tree. Then quietly she said, "It may still be there, in the hollow in the branches." So, తను చెప్తుంటే ఈ గర్ల్ తనకు అలాగే చూస్తూ ఉంది. Yes, he said, "It was 25 years, it may still be there, unless someone else found it." So, అదేమైందంటే 25 years నుంచి అందులోనే ఉంది. Would you like to go and look? సో అది ఎవరైనా తీసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు, అది ఉంటే ఉండొచ్చు. సో ఐ కాంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీమోర్. సో అది నువ్వు వెళ్ళి చూస్తావంటే నేను ఇప్పుడు ఎక్కలేను అని చెప్తున్నాడు చెట్లు. ఇఫ్ యూ కాంట్ ఐ విల్ గో అండ్ సీ, యూ జస్ట్ సిట్ హియర్ అండ్ వెయిట్ ఫర్ మీ. సో నువ్వు ఎక్కనంటున్నావు కదా, నేను వెళ్ళి చూసి వస్తానని చెప్తున్నాను. She sprang up and ran across the grass, swift and swept a line. Soon he was in the jackfruit tree, traveling along the projecting branch. సో ఏమని చెప్తున్నారు ఇక్కడ, సరే నేను వెళ్ళి చూసేస్తానని ఈ అమ్మాయి వెంటనే చెట్టెక్కింది. ఇక్కడ మీకు పిక్చర్ చూసేద్దాం.
సో ఈ గర్ల్ ఎక్కి అక్కడ అన్ని చూస్తుంది. ఏ వామ్ అండ్ బ్రాడ్ లిటిల్ ఎడీస్ ఆఫ్ ద డస్ట్ అలాంగ్ ద రోడ్, సమ్మర్ వాజ్ ఇన్ ద ఎయిర్. సో అప్పుడు అది సమ్మర్ కదా, సో కొంచెం ఎయిర్ అనేది పొల్యూటెడ్ ఎయిర్ వస్తుంది. ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్, షీ క్రైడ్, ఐ హ్యావ్ ఫౌండ్ సంథింగ్. సో తనకేదో దొరికింది, మొత్తం మీద చెట్టు ఎక్కి చూసింది, సో కొంచెం అరిచింది అనమాట. అండ్ నౌ barefoot she ran breathlessly towards him. In her outstretched hand a rusty old medal. Finally మొత్తం మీద ఐరన్ క్రాస్ తీసింది. He took it from her and turned it over in his palm. సో ఆ గర్ల్ దగ్గర నుంచి తీసుకొని చూశాడు. ఈజ్ ఇట్ ద ఐరన్ క్రాస్, షీ ఆస్క్డ్ ఈగర్లీ. సో ఇది ఐరన్ క్రాస్ అని అడుగుతున్నాడు. సో ఇదే ఐరన్ క్రాస్ తను తీసుకున్నాడు, అలా తీసుకున్నాడు. నౌ ఐ నో వై యూ కేమ్, యూ వాంటెడ్ టు సీ ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ట్రీ. You may be right, I am not really sure why I came, but you can keep cross, you found it after all. No, you keep it, it's yours. But it could have remained in the tree for another 25 years if you hadn't climbed up to the look for it. But you hadn't come back again. On the right day. సో చూడండి స్టోరీలో ఫైనల్ ఏమవుతుందంటే, ఐరన్ క్రాస్ ఇవ్వడానికి ఆ గర్ల్ ఇస్తుంది, తను తీసుకొని చూస్తాడు. తీసుకొని చూస్తే మళ్ళీ తనకి ఇద్దాం అనుకుంటాడు. ఎవరికి? ఆ గర్ల్కి ఇస్తే ఇది నీది, నాకెందుకు ఇస్తున్నావు అంటుంది. లేదు, నేను తీసుకోవడానికి రాలేదు, జస్ట్ మేము ఎప్పుడో ఉన్న హౌస్ కదా, ఒకసారి చూసి వద్దామని చూడడానికి వచ్చాను అంతే అని చెప్పి తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఏంటి మొత్తం మీద తనకి వెళ్తూ గుడ్ బై చెప్పి ఆ గర్ల్కి థ్యాంక్స్ చెప్పి వెళ్తాడు. ఓకే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది ఫార్మ్ క్లాంట్రీస్ ఎనీమోర్ బై రస్కిన్ బాండ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.